9 టీవీ నేను ప్రియాంక రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ముందుగా ఇటు పాక్ మధ్యవర్తిగా పనిచేయదు అంటూ ఇరాన్ పాక్ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ట్రంప్ కూడా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది సార్? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్కి సంబంధించి పీస్ డిస్కషన్స్లో మధ్యవర్తిగా పాకిస్తాన్ ఉంటుంది. ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు ఈ పాకిస్తాన్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, పాకిస్తాన్ ఈజ్ నాట్ డిజర్వ్స్ టు బి ద మీడియేటర్ బిట్వీన్ ది టూ వారింగ్ పార్టీస్. ఇరాన్ పాకిస్తాన్ నమ్మదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ కూడా పాకిస్తాన్ నమ్మడు అనేది చాలాసార్లు మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు అదే నిజమవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఏంటంటే పాకిస్తాన్ని మీడియేటర్గా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అసీం మున్నీర్ రెండో దఫా చర్చలకు అసీం మున్నీరు టెహరాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఇరానియన్ ప్రతినిధులతో మాట్లాడడం, తర్వాత ఇరానియన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ రావడం, ఇస్లామాబాద్ వచ్చిన తర్వాత అమెరికా ప్రతినిధులు వచ్చే ముందే ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అరాక్చి అక్కడ నుంచి అబ్బాస్ అరాక్చి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ ఒక స్టేట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ అయింది. అదేంటంటే పాకిస్తాన్ ఎంత మాత్రం మధ్యవర్తిగా పీస్ మేకర్గా పని చెయ్యదు అనుకుంటూ ఇరాన్ పాకిస్తాన్ మీడియేటర్గా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వెంటనే ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా వెంటనే ఇస్లామాబాద్ నుంచి డైరెక్ట్గా ఒమన్ వెళ్ళడం, ఒమన్ నుంచి ఇప్పుడు రష్యా మాస్కో వెళ్ళడం. అంటే ఏంటి, పాకిస్తాన్ మీడియేటర్గా మాకు వద్దు, రష్యా ఒమన్లు మళ్ళీ వస్తాయి అనుకుంటూ చెప్పడం. తర్వాత ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా అసీం మున్నీర్ని, షహబాజ్ షరీఫ్ని, అదేవిధంగా పాకిస్తాన్ని మీడియేటింగ్గా వద్దు అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నుండి కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది, బిగ్ బ్రేకింగ్ స్టేట్మెంట్ అనమాట. అదేంటంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్ మీడియేటర్గా చర్చలు ఉండవు, డైరెక్ట్గా ఇరానియన్ నేతలతో డైరెక్ట్గా నా ఫోనే డైరెక్ట్గా ఉంటుంది, డైరెక్ట్గా నేను మాట్లాడతాను, ఇక మీడియేటర్ ఎవ్వరూ ఉండరని. అంటే ఏంటి అర్థం ఏంటంటే పాకిస్తాన్ మీడియేటర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా రిజెక్ట్ చేసింది. అంటే ఏంటి, ఇప్పుడు దాకా మధ్యవర్తి శాంతిదూత పాత్ర అవతారం ఎత్తిన పాకిస్తాను ఇంకా పిక్చర్లోంచి బయటికి వెళ్ళిపోయింది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే మీడియేటరింగ్గా వెళ్ళాలంటే ఒక మీడియేటర్ అంటే ఒక మధ్యవర్తిగా ఉండాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మన ఇద్దరు పర్సనల్గా భార్యాభర్తలు ఎవరైనా దెబ్బలాడుకుంటే మధ్యవర్తిగా వెళ్ళాలంటే ఒక రకమైన పెద్దరికం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా డిప్లొమాటిక్లో, ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఒక మధ్యవర్తి పోషించాలంటే దానికంటూ కొన్ని క్రెడెన్షియల్స్ ఉండాలి. బట్ ఇట్స్ ఎ ఫాదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం, మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం, హోమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఐటీ పుట్టుకొచ్చిందనమాట. ఇలాంటి దేశం ఇరాన్ అమెరికాల మధ్య ఎలా మధ్యవర్తిత్వం వహిస్తుంది? ఇరాన్ కూడా చెప్పలేదు, ఇరాన్ని కంట్రోల్ చేయలేదు, అదేవిధంగా యుఎస్ని అసలు కంట్రోల్ చేయలేదు. తనకు తాను రక్షించుకోవడానికి శాంతిదూత అవతారం ఎత్తిన దేశమే కానీ శాంతి మీడియేటింగ్ పాత్ర పోషించడానికి కావాల్సిన 0.001% క్వాలిఫికేషన్ కూడా పాకిస్తాన్కి లేవన్నమాట. అందువల్ల మళ్ళీ పాకిస్తాన్ కూడా ఏంటంటే ఇటు చైనా చెప్పినట్టు వినాలి, ఇటు ఇరాన్ ఈ యుద్ధంలోకి ఎంటర్ అవ్వకుండా తనను తాను కాపాడుకోవాలి, ట్రంప్కి దూరం అవ్వకూడదు. ఫీల్డ్ మార్షల్ షహబాజ్ షరీఫ్ ఇటు పాలిటిక్స్ ఆర్మీ మధ్యలో ఉన్న స్ట్రగుల్ పాకిస్తాన్లో బెగ్గింగ్ కంట్రీ కింద తయారైపోయింది, వాటర్ లేదు, తర్వాత ఆయిల్ సంక్షోభం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సో పాకిస్తాన్ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కనీసం సెరీనా హోటల్, ఇస్లామాబాద్లో శాంతి చర్చలకు ఆశ్రయం ఇచ్చిన సెరీనా హోటల్ బిల్లు కూడా చెల్లించలేని ఒక విపత్కర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి ఈ పాకిస్తాన్ ఇప్పుడు రెండు కంట్రీస్, ఇటు ఇరాన్ రిజెక్ట్ చేసింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిజెక్ట్ చేసింది. పాకిస్తాన్ ఇప్పుడు నేను శాంతి దూతను అంటూ అవతారం ఎత్తింది. ఒక పరువు మొత్తం పాకిస్తాన్ది పోయిందని అయితే చెప్పొచ్చు. ఇదే మన ఎస్ జయశంకర్ గారు అప్పట్లో చెప్పారు. అందరూ ఎస్ జయశంకర్ గారు నిందించారు, అదేంటి ఇండియా ప్రేక్షక పాత్ర వహిస్తుంటే పాకిస్తాన్ మనం పక్కన పెట్టాం, మీరు ఒంటరి చేసాం అంటారు, తీరా చూస్తే శాంతి అవతారం ఎత్తిందంటే అప్పుడు ఎస్ జయశంకర్ గారు ఒక మాట అనేసారు డైరెక్ట్గా, ఇలాంటి బ్రోకర్ రోలు మనం చెల్లించలేం, ఒక దళాల్ కంట్రీ లాగా మనం చేయలేం. అంటే బ్రోకర్ అంటే మధ్యవర్తి వేరండి, బ్రోకర్ అనే పదాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారన్నమాట. మధ్యవర్తిత్వం అంటే అది డిప్లొమాటిక్గా చాలా గౌరవమైన పదం అనమాట. మధ్యవర్తిత్వం ఎవరైనా వహించవచ్చు. బట్ పాకిస్తాన్ ఏంటంటే మధ్యవర్తి అనే పేరు పెట్టుకుని ఒక బ్రోకర్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే తనకు తాను రక్షించుకోవడానికి. అక్కడ అసీం మున్నీర్కి, షహబాజ్ షరీఫ్లో ఎవడు నేతో నిజమైన పాక్ నేత ఎవడో చెప్పుకోవడానికి జరిగింది. తర్వాత ట్రంప్ని సంతృప్తి పరచడానికి, అప్పులు తెచ్చుకోవడానికి, ఇలాంటి పద్ధతిలో ఏదంటే ఒక బ్రోకర్ రోలే చేసింది. కానీ మధ్యవర్తిత్వం అనే ఒక అద్భుతమైన పదాన్ని డిప్లొమసీగా చేయలేదు.
కాబట్టి ఇండియా అప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం కూడా ఏదో పాకిస్తాన్ చేసింది కాబట్టి మనం కూడా ఏదో చేయాలని అకస్మాత్తుగా వెళ్ళలేదు. ఇండియా మధ్యవర్తిత్వం వహించకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇండియా మధ్యవర్తిత్వం వహించకుండానే చాలా మంచి పని చేస్తున్నారు మోడీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇటు ఇరాను అమెరికా అది క్రూసేడ్ వార్, ఇటు క్రిస్టియానిటీ వర్సెస్ ఇస్లామిక్ వార్ అనేది అక్కడ జరుగుతుంది. అదేది సింపుల్ కంట్రీల మధ్య జరిగేది కాదు. వేల సంవత్సరాల యుద్ధం, వేల సంవత్సరాల కసి, ఇలాంటి మతోన్మాదకు సంబంధించిన యుద్ధంలోకి తలదూర్చకపోవడమే ఉత్తమం. అది ఇండియా చేసింది. చక్కగా తటస్థ వైఖరి. ఈరోజు పాకిస్తాన్ పరుగు పోయింది. ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకనే పాకిస్తాన్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై ఇరాన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డిప్లొమాటికల్లీ ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితుల్లో పాకిస్తాన్ పడిపోయింది. రైట్ సార్, అయితే ఇటు ఇరాన్ అమెరికాతో యుద్ధం ముగించడానికి శాశ్వత శాంతి కోసం 3 స్టేజీల శాంతి ప్రతిపాదనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్ అంగీకరిస్తాడా? అంగీకరిస్తే శాంతి చేకూరుతుందంటారు? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ నుంచి ఒక పెద్ద స్టేట్మెంట్ రావడం జరిగింది. ఇరాన్ అమెరికాలకు సంబంధించిన యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఒక కన్స్ట్రక్ట్గా, ఒక నిర్మాణాత్మకంగా కొన్ని శాంతి ప్రతిపాదన ముందుంచిందనమాట. అదేంటి, పాకిస్తాన్ని రిజెక్ట్ చేసి ఒమన్ని, రష్యాని పిక్చర్లో తీసుకొచ్చింది. అంటే పాకిస్తాన్ మీడియేటింగ్గా మాకు వద్దు అనుకుంటేనే ఇటు ఒమన్ అంతకుముందు యుద్ధానికి ముందు ఫిబ్రవరి 28 ముందు కూడా ఒమన్ మస్కట్లో డిస్కషన్ జరిగాయి. అదే ఒమన్ ఇప్పుడు రంగంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి మాస్కో వెళుతున్నారు. పుతిన్తో మీటింగ్ కూడా ఉంది. ఇటు రష్యా ఇటు ఒమన్లో మీడియేటింగ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ పక్కకి వెళ్ళిపోతే ఇరాను 3 స్టేజెస్ శాంతి ప్రతిపాదనను ఇప్పుడు ముందు ఉంచిందనమాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు. ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఏది ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఎస్కలేషన్స్, ఈ యుద్ధ వాతావరణాన్ని తక్షణం ముగించాలన్నమాట. ఇది మొట్టమొదటి ఫస్ట్ స్టేజ్. ఇక రెండో స్టేజ్లో ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించిన ఒప్పందం కుదరడం. ఏది అమెరికా ఇరాన్ మధ్య హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించిన ఒప్పందం జరగడం రెండో స్టేజ్. ఇక మూడవ స్టేజ్ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించి థర్డ్ స్టేజ్లో చర్చించడం. ఇప్పుడు దాని జోలుకు కూడా వెళ్ళకపోవడం. ఈ విధంగా ఇరాన్ ఫేజ్డ్ బై ఫేజ్ మేనర్లో యుద్ధాన్ని ముగించడానికి ఒక అద్భుతమైన శాంతి ప్రతిపాదన చేసింది. ఎందుకు నేను అద్భుతమైన శాంతి ప్రతిపాదన ఇరాన్ నుంచి వచ్చింది అంటే, వెంటనే యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ నుంచే ప్రతిపాదన రావడం. ఇది ఈ ఫస్ట్ స్టేజ్కి సంబంధించి అమెరికా కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అమెరికా కూడా, డొనాల్డ్ ట్రంప్ కూడా తక్షణమే యుద్ధాన్ని, అంటే ఫోర్త్ విత్ యుద్ధాన్ని ముగించడానికి ఆయన కూడా ట్రై చేస్తున్నారు. దాంతోపాటు ఎస్కలేషన్, అంటే ఎస్కలేషన్ ఎవరు రెచ్చగొట్టే వైఖరి అనే వాతావరణం కూడా అక్కడ లేకుండా ట్రై చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు. దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించి రెండో ఫేజ్లో వెళ్ళాలి, అంటే మధ్యలో కొన్ని గ్యాప్తో, అది యుఎస్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ను కూడా వెంటనే ఖాళీ చేస్తేనే యుద్ధాన్ని విరమించడం అనేది చెప్తుంది. మరి అక్కడ యుద్ధాన్ని ముగించడం కాదండి, అక్కడ ఎస్కలేషన్ అనేది కూడా ఉండకూడదు. అంటే రెచ్చగొట్టే వాతావరణం కూడా అక్కడ ఉండకూడదు. అంటే అమెరికా మోహరించిన ఆయుధాలని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, 5th జనరేషన్ ఫైటర్ని, అదనపు సైనిక దళాలను అక్కడ నుంచి వెంటనే వెనక్కి తీసుకెళ్ళాలి. కానీ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకుండా, ఇరాన్ ఓపెన్ చేయకుండా ఆర్మీ అక్కడ నుంచి ఖాళీ చేయడం. ఆర్మీ ఖాళీ చేయకపోతే, గ్రేట్ అమెరికన్ వెపన్స్ అక్కడ నుంచి వెళ్ళకపోతే అక్కడ డీఎస్కలేషన్ అనేది అవ్వదు. కాబట్టి ఈ శాంతి, ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలో ఈ మూడవది అణు కార్యక్రమానికి రెండో స్టేజ్లోకి ఏంటి, మొదటి స్టేజ్లోనే హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడం, దానికి సంబంధించింది డీఎస్కలేషన్, యుద్ధం ఆగడం ఒకేసారి జరిగేటట్టు చేయాలి. అందుకనే డొనాల్డ్ ట్రంప్ దీనికి అంటే ఇరాన్ ప్రతిపాదించిన 3 స్టేజ్ల శాంతి ప్రతిపాదనకి డొనాల్డ్ ట్రంప్ కూడా అద్భుతంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఆయన ఏమంటున్నారు, ఇట్స్ గుడ్ బట్ నాట్ గుడ్ ఎనఫ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ గుడ్ బట్ నాట్ గుడ్ ఎనఫ్ అనుకుంటూ ట్రంప్ చెప్పారు. నువ్వు శాంతి ప్రతిపాదనతో రావడం అనేది చాలా గుడ్, బట్ నాట్ సఫిషియంట్, అది సరిపోదు. అంటే ఏంటి, నెగోషియేషన్స్కి వెళ్తారు. అందులో తప్పనిసరిగా శాంతి జరుగుతుందని నేను అంటాను. ఇప్పుడు ఇరాన్ నుంచే శాంతి రావడం, ప్రతిపాదనలు రావడం అంటే ఇక ఈ అమెరికా కూడా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది తర్వాత స్టేజ్కి తీసుకెళ్ళొచ్చు. అది ఎందుకంటే ఇప్పుడు పరిష్కారం కాదు, అది దీర్ఘకాలికంగా పరిష్కారం అయ్యేది. ఎందుకంటే యురేనియం అక్కడ నుంచి 440 కిలోగ్రాముల యురేనియం అమెరికా అక్కడ నుంచి తస్కరించలేదు. కాబట్టి ఇరాన్, అమెరికా చాలా జాగ్రత్తగా కూర్చుని చర్చించాలి. మధ్యవర్తులు ఉంటారు కదా దాని మధ్యలో. కానీ ఇప్పుడు ప్రస్తుతం హర్మూజ్ స్ట్రైట్ యుద్ధానికి సంబంధించి మధ్యవర్తులు లేకపోయినా డైరెక్ట్ డిస్కషన్స్ కూడా చేసేయచ్చు అంతకుముందు ఉన్న ఒమన్తో. అదేంటంటే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ని వెంటనే ఓపెన్ చేయడం,
టోల్ అక్కడ పెట్టకుండా అంతర్జాతీయ జలాల అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ లా ఆఫ్ సీస్ ప్రకారం ఏంటంటే ఎవరైనా అక్కడ నుంచి వెళ్ళడం, టోల్ అంటే వసూలు చేయకపోవడం, అర్మూజుని పూర్తిగా ఓపెన్ చేయడం. తద్వారా అమెరికా అక్కడ నుంచి ఉన్న అక్కడ ఆయుధాలు మోహరింపులు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి యుద్ధాన్ని వెంటనే ఆపేయడం, దానికి అనుకూలంగా శాంతి ఒప్పందం. ఇక ఇదంతా అయిన తర్వాత ఎక్కడికక్కడ సద్దు మణిగిన తర్వాత థర్డ్ ఇప్పుడు ఇరాన్ చెప్తున్న థర్డ్ది సెకండ్ స్టేజ్కి వస్తాయి. అదేంటి, ఎట్టి పరిస్థితుల్లో ఈ అణు కార్యక్రమానికి సంబంధించి ఏదో ఒక ప్రతిపాదన తీసుకొస్తారు. అది ఎలా ఉండబోతుందంటే ఇరాన్ ఏంటంటే అణు కార్యక్రమాన్ని పీస్ఫుల్ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు. IAEA డైరెక్షన్ ఒకప్పుడు 2015లో ఒబామా టైంలో కుదిరిన ఒప్పందమే మళ్ళీ కుదురుతుందనమాట. అదేంటి, ఇరాన్ ఏంటంటే పీస్ఫుల్ శాంతి ఒప్పందం, శాంతి పర్పస్కి అణు కార్యక్రమం ఉపయోగించుకోవచ్చు, పవర్ జనరేషను, న్యూక్లియర్ టెస్ట్లకి, క్యాన్సర్ నిరోధం ఇలాంటి వాటికి. కానీ అణుబాంబు తయారు చేయకూడదు. ఇది తయారు చేయకుండా ఉండాలంటే IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే ఆ న్యూక్లియర్ రియాక్టర్ కానీ అణు కార్యక్రమం కానీ కొనసాగాలి. అంటే 2015లో ఒబామా టైంలో ఈ ట్రంప్ వచ్చి క్యాన్సిల్ చేసిన అణు ఒప్పందమే మళ్ళీ కుదురుతుంది అంతే. కాబట్టి అది కూడా పెద్ద విపత్కర పరిస్థితి ఏమీ కాదు. కాబట్టి ఇంకా శాంతి ఒప్పందం కుదరబోతుంది. పాకిస్తాన్ పిక్చర్లోంచి వెళ్ళిపోవడం, ఒమన్, రష్యా పిక్చర్లోకి రావడం ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఇరాన్లో కూడా చాలా పెద్ద ఆరోపణలు వచ్చినాయి. అదేంటంటే అమెరికా ఏం చెప్తుందంటే ఇరాన్లో పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. IRGC ఈ ఆయుతో ముస్తాబా ఖైమని జైల్లో పెట్టింది, అరెస్ట్ చేసింది, ఆయన బయటికి రానివ్వడంలా. ఒక పవర్ స్ట్రగుల్ నడుస్తుంది ఇరాన్లో. ఈ నాయకత్వం మార్పు కోసం పవర్ స్ట్రగుల్ అనేది ఉంది. కాబట్టి ఇక ఇరాన్ చితికిపోయింది, అది శాంతి ఒప్పందం కూడా ఇవ్వలేదు అనేటప్పటికి ఇప్పుడు ఇరాన్లో అందరూ కలిసి శాంతి ప్రతిపాదనని ప్రపంచం ముందు ఉంచడం జరిగిందనమాట. ఈ విధంగా ఇరాన్ రికవర్ అవుతుందని తెలుస్తుంది. కానీ ఇప్పటికీ IRGC ఆధ్వర్యంలోనే ఈ డిసిషన్ మేకింగ్ అంతా జరుగుతుందని తెలుస్తుంది. IRGC కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో IRGC లేదని తెలుస్తుంది, ఎందుకంటే ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 స్టేజెస్ ప్రతిపాదన ఇప్పుడు ఇరానే ప్రతిపాదించడం అంటే అమెరికాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోరు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకుంటారు. ఎందుకంటే US ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ద వార్ అనమాట. ఆ ప్రస్తుతం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు, అదేవిధంగా ఇరాన్ కూడా లేదు. కాబట్టి శాంతి ఒప్పందం కుదిరి తీరు